పాణ్యం సర్వం వాసుదేవాయమయం అనే అఖండ జ్ఞానమే ముక్తికి ఏకైక మార్గమని భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులన్నీ కూడా ఏకాత్మత భావనను పెంచుతున్నాయని, ఆ భావనే దేశ ఐక్యమత్యానికి, పురోభివృద్ధికి కారణంగా నిలుస్తుందని ప్రముఖ ధార్మిక ప్రవచకులు తితిదే వ్యాఖ్యాత డాక్టర్ దివి హైగ్రీవాచార్యులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మాభిచార పరిషత్ ఆధ్వర్యంలో పాణ్యం మండలం తొగెడ్చేడ్ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలలో భాగంగా వారు శ్రీమద్నారాయణంపై సుదీర్ఘ ప్రవచనం చేశారు. శ్రీకృష్ణ లీలకు అనేటువంటి అమృతం ఎక్కడ ఉందయ్యా అంటే భాగవతంలో ఉంది అని చెప్పండి. ప్రార్థిస్తూ ఉంటారు. నిజంగా గోవింద శబ్దం ఎవరిదయ్యా అంటే ఈ కృష్ణ పరమాత్మదే అని చెప్పి అంటున్నారు. అందుకని కృష్ణుడు సేవకుడైతే కానీ నాయకుడు కాదు. ఎవరికైనా సేవ చేస్తే కదా పరిమితితో వస్తారు, డబ్బు వస్తే. ఏ లేకపోతే ఎవరు వస్తారు? అందుకని సేవకుడుగా గుర్తింపు పొందినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అదే కాదండి, కృష్ణుడు చేసినటువంటివి. రాయసూయాగం చేస్తున్నాడు ఎవరు? ధర్మరాజు రాజసూయాగం చేస్తుంటే కృష్ణుడు యొక్క పోస్ట్ ఏంటి? అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళ పాదాలు కడగడం, నెత్తి నీళ్లు చదువుకోవడం, వాళ్ళకు భోజనాలు పెట్టడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంగిళ్ళు ఎత్తేకొని మొత్తం కూడా కృష్ణ పరమాత్మ. చూడండి, ఇవన్నీ కూడా మనం అనుకుంటాం. సేవయా పరిపూర్ణా ధర్మా. కృష్ణుడు వచ్చి ఎంగిళ్ళు ఎత్తుంటే ధర్మరాజు వచ్చి, బావా నీ చేత ఈ పని చేస్తున్నాను, క్షమించమంటే నా డ్యూటీ ఇదయ్యా అన్నాడు. అవునా? అలాగే వృత్తి ధర్మం. మనం వృత్తి ధర్మాన్ని తప్పకుండా పాటించాలి. మనకు భగవంతుడు విధించినటువంటి వృత్తి ధర్మాన్ని పాటించాలి. ఇదెందుకు నాకు వచ్చింది, ఇదే నా కర్మకు వచ్చింది అనుకోకూడదు. తప్పదు. ఏం చేస్తాం? ఎవరికి ఏ కర్మ ఎప్పుడు విధించబడుతుందో ఎవరికి కూడా తెలియదండి. తత్ప్రకారమే నడవాలంతా కూడా. అట్లా కృష్ణ పరమాత్మ కాస్త అనేక రకాలుగా మనకు కనపడుతుంటాడు అంతా. అందువల్ల కంసస్కేలన కౌరవాదిహనం కుంతీ సుతాం పాదయం. నిజంగా ప్రేమ ఎవరికండి? ద్రౌపదికి. ఆ ద్రౌపది స్త్రీతో ఉంటే ఆమె అందరూ దానిస్తారు. స్త్రీ అంటే అర్థం ఏంటండి? సత్వ రజస్తమో గుణ భూయిష్ట స్త్రీ ఇత్యుచ్యతే. ఆ ద్రౌపది సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ద్రౌపది యొక్క కూతురు యాజ్ఞసేని తరచుకుంటే యుద్ధం లేకుండా చేస్తుంది కూడా. కానీ ఎంతవరకు కాదు, అంతవరకే మహాతల్లి. ఆ ద్రౌపది కృష్ణుడంటే పరమ ప్రేమ అన్నాన్ని సంబోధించేటువంటిది మహాతల్లి. అటువంటి మహాతల్లి అనేక రకాలుగా ఎంతోమంది కృష్ణ యొక్క అనుగ్రహం చేత కాపాడబడ్డారు. నిజంగా కృష్ణ పరమాత్మ లేదే పాండవులే లేదు, యుద్ధమే లేదు, జయమే కూడా లేదు. అట్లా మనకు కూడా వెనక అండలు. ఎవరి అంట? బంధువులంట, పెద్దవాళ్ళంట. ఇవన్నీ కలియుగంలో పనికిరావు. అయిపోగానే ఎవరి? భగవంతుడి యొక్క అండగుండాలి. భగవంతుడే సర్వరక్షకుడు, భగవంతుడే కాపాడతాడు అనేటువంటి భావం తప్పకుండా ఉంటే మనకు కూడా ఆయన వెంటనే నడుస్తుంటాడు. కొండపైకి వెళ్తున్నాం మనం. నడిచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడే కర్పూరం వెలిగిస్తారు. కర్పూరం వెలిగించి నమస్కారం చేసి, స్వామి కొండ ఎక్కుతున్నా మొదలుపెట్టి తీసుకువెళ్ళేటువంటి బాధ్యత నీదే, ఇదిగో టెంకాయ కొడుతున్నాను, నేను ఎక్కగలను అని ఎక్కకూడదు ఎప్పుడైనా సరే. అక్కడే కూర్చుంటాడు వాడు. అహంకారం పనికిరాదు, అది 7 కొండలు కదా. అందుకని అక్కడ దీపారాధన చేసి అక్కడ కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి, చేదుకో వెంకన్న చేదుకోవయ్యా, చేదుకుని మమ్మందరినీ ఆపుకోవయ్యా, వెంకటరమణ సంకటహరణ ఏడుకొండలవాడ శ్రీ వెంకటేశ, చేదుకో వెంకన్న చేదుకోవయ్యా, ఆపుకుని మమ్మందరినీ దయచూడవయ్యా. 7 కొండల మారు జాని గుండెల రేడు కొండపై